ఏపీలో ఆగని అంగన్వాడీల సమ్మె 21వ రోజుకు చేరుకున్న వర్కర్ల ఆందోళన. ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె, కాలనీల్లో ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త. తాడేపల్లికి క్యూ కట్టిన వైసీపీ నాయకులు, జగన్ శుభాకాంక్షలు తెలిపిన నేతలు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు. ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు. టీడీపీ, జనసేన, బీజేపీ కలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. వైసీపీని చిత్తుగా ఓడిపోతుందన్న బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. గవర్నర్ ను కలిసిన రేవంత్ రెడ్డి, కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం. కొత్త సంవత్సరంలో కొత్త పెన్షన్లు, జనవరి నుంచి అమలుకు తెలంగాణ కసరత్తు. తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సర సందడి, ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. కొత్త ఏడాదికి ఇస్రో ఘన స్వాగతం, ఎక్స్పోషాట్ ప్రయోగం విజయవంతం. 2024 అందరికీ అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష. తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు, నిన్న ఒక్కరోజే ప్రభుత్వానికి 125 కోట్ల ఆదాయం. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కొత్త సంవత్సర సందడి, డిజిటల్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన నారా భువనేశ్వరి. హైదరాబాద్ లో 3000కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, వాహనాలు సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు. రేపటి నుంచి తిరుమల సర్వదర్శనం టోకెన్ల జారీ, మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శన స్లాట్లు ప్రారంభం. ఢిల్లీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, పొగమంచుతో రైళ్ల రాకపోకలకు అంతరాయం. క్రికెట్ అభిమానులకు బిగ్ షాక్, వన్డేలకు గుడ్ బై చెప్పిన డేవిడ్ వార్నర్.